నమస్తే SR7 టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో వినాయక చవితి సందర్భంగా ఇద్దరు యువకుల మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి గాలివానలా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణలకు దారితీసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేవీబీపురం మండలంలోని రాగికుంట, పేరుందేశం గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. పేరిందేశం హరిజనవాడకు చెందిన కొంతమంది యువకులు రాగికుంట గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆ యువకులకు అక్కడ కొంతమంది గ్రామస్తులతో వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణ జరిగింది. ఇది తెలుసుకున్న పేరిందేశం హరిజనవాడ వాసులందరూ ఒక్కసారిగా రాగికుంటకు చేరుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గొడవల విషయం తెలుసుకుని గ్రామాన్ని చేరుకున్న ఏఎస్ఐ లోకనాథం రాగికుంట గ్రామస్తులకు మద్దతుగా మాట్లాడుతూ తమను బెదిరింపులకి పాల్పడ్డారని ఆరోపిస్తూ పేరిందేశం గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఏఎస్ఐ ఒకే వర్గానికి సపోర్ట్ చేస్తున్నారంటూ పేరిందేశం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ధర్నాలో శ్రీకాళహస్తి, పిచ్చాటూరు మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఈ ధర్నాలు ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు అద్దాలను పగలగొట్టారు. పిచ్చాటూరు ఏఎస్ఐకు స్వల్ప గాయమైంది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోహర్ అచ్చారి, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. బాధ్యులను ఒక్కరిని కూడా వదలబోమని, అందరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 గ్రామాల్లో పోలీస్ టికెట్ను ఏర్పాటు చేశారు. సంఘటన మీద దాని తర్వాత 1 by 1 సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగాయి. ఇద్దరు పిల్లలతో మొదలైనటువంటి ఈ సంఘటన 2 గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారితీయడం జరిగింది. ఒక పక్క రాయగుంట గ్రామం, ఒక పక్క పేరిందేశం హరిజనవాడ. ఈ రెండు గ్రామాల మధ్య వైషమ్యాలకు, ఒకరి మీద ఒకరి దాడులకు గురిగొల్పడం జరిగింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. కానీ ఇది ఏ పొలిటికల్కి కానీ గ్రామానికి సంబంధించి కాదు. ఎవరో ఇద్దరు పిల్లల్ని తిట్టారనో కొట్టారనో దాని మీద ఆ గ్రామస్తులు వచ్చి వీళ్ళని అడగడం, ఈ గ్రామస్తులు వచ్చి వాళ్ళని కొట్టడం, మళ్ళీ ఆ గ్రామస్తులు ఈరోజు ఉదయం మళ్ళీ ఈ గ్రామం మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. దీంట్లో కంప్లైంట్స్ ఇస్తున్నాం, సిరీస్ ఆఫ్ కంప్లైంట్. అదేవిధంగా వీళ్ళు కొంతమంది ఆర్టీసీ బస్సును యొక్క అద్దాలు పగలగొట్టడం, అదేవిధంగా ఆ బందోబస్తులో ఉండేటువంటి మా ఎస్ఐ పిచ్చాటూరు ఎస్ఐకి గాయం కలగజేయడం, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే క్వశ్చనే లేదు. దీనిలో ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తాం. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అందరి దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాం. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే గతంలో వీళ్ళ మీద ఏమన్నా నేరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి ఇది 2 వ్యక్తుల ఇద్దరు అబ్బాయిల నుంచి గ్రామం వరకు వెళ్ళిపోయింది. పైగా ఒకసారి కేసుల్లో ఇరుక్కుంటే ఎవరు కూడా కాపాడలేరు, ఉద్యోగాలు రావు. మరి దాని మీద ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్లో ఇవన్నీ పోతారు. కాబట్టి అందరూ సంయమనం వహించండి. ఊర్లో కూడా పికెట్స్ వేస్తున్నాం. కాబట్టి ఒకరినొకరు ముఖాలు తెలుగుదేశం రావాలంటే ఇక్కడి నుంచే పోవాలి కదా, ఇక్కడ మన రాయగుంట మీద నుంచే పోవాలి. కాబట్టి ఒకరినొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితుల్లో అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. అందరి మీద వీలైతే ఎక్సెంట్రిక్ ఫెలోస్ ఎవరైతే ఉంటే వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. మళ్ళీ అప్పుడు తెలుసు కోర్టుకు తిరగడం, రిమాండ్ పోవడం, జైలు అప్పుడు తెలుసు చట్ట పరిధిలో ఏమేమి చేయగలమో
అన్నీ చేస్తాం. ఇక్కడ ప్రజలు కూడా సంయమనం వహించాలా, అక్కడ ఉండే గ్రామస్తులు కూడా సంయమనం వహించాలా, ప్రజాశాంతికి కోఆపరేట్ చేయాలా, ఎవరు కూడా దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏఎస్ఐ గారి మీద డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు ఉంది, దానికి కారణం సార్? పోలీసులు వైఫల్యం అని దాని మీద విచారిస్తున్నాం. మేము కూడా విచారణ జరుపుతున్నాం. పోలీస్ వైఫల్యం ఉందా లేదా అనేటువంటి నిన్న ఈవినింగ్ ఈ టైం తర్వాత జరిగింది. కేసు విలేజర్స్ స్టేట్మెంట్ ఉంటుంది. విలేజర్స్ ఇచ్చే స్టేట్మెంట్ మీద విచారణ జరిపి దాని మీద నిజంగానే మా ఏఎస్ఐ మీద కానీ మళ్ళీ మా పోలీసు వైఫల్యం మీద చర్యలు తీసుకుంటాం. ఎస్పీ గారికి అడ్రస్ చేస్తాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తర్వాత కర్లపూడి కేసు వచ్చింది సార్, ఫైర్ కేసు అది నా దీంతో ఓకే థ్యాంక్ యూ.